ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రికి రాత్రి మీ తలరాత మారబోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అయితే ఎటువంటి అవకాశం మీకు రాబోతుంది, ఏ విధంగా తలరాత మారబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకున్న ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని బేరీజు చేసుకుని అమలుపరుస్తూ ఉంటారు. అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించగానే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు జీవితంలో ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో అపజయాలు ఎదురైనా కానీ వాటిని చూసి కరిగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. ఈ కారణంగా వారు విజయపథంలో ముందుకు దూసుకొని వెళ్తారు. కాస్త ఆలస్యం జరిగినా సరే ఖచ్చితంగా వారు అనుకున్న విజయాలను అయితే సాధించగలుగుతారు. అయితే ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, మీ యొక్క డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున మీకు అనేది చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి తలరాత అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు. ఒక చక్కటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అవకాశం మీకు ఎప్పుడూ రాదని చెప్పుకోవాలి. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే ప్రస్తుతం మీ యొక్క జీవితంలో ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోరికలు కలిగి ఉంటారు. కెరియర్కి సంబంధించింది, వృత్తి జీవితానికి సంబంధించింది, ఆదాయ మార్గానికి సంబంధించింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికను ఖచ్చితంగా కలిగి ఉంటారు. అంటే ఉద్యోగం కోసం వారు
మరొక మంచి ఆఫర్ కోసం వెతుకుతుంటూ ఉండడం, అలాగే ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేదని పొజిషన్‌లో మార్పు కొంతమందికి వ్యాపారాలు మొదలుపెట్టాలి అనుకోవడం, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం, ఈ విధంగా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశాలనేది మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇక మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి, కెరియర్ జీవితానికి సంబంధించి కూడా ఏదో ఒక బలమైన కోరికైతే నెరవేరే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం అన్ని సందర్భాలలోనూ మీ ముందుకు రారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ అవకాశం వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంది. మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు, మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, అటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఉదాహరణకు చూస్తే ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం అయితే మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు. మరొక ఆదాయ మార్గం ద్వారా ఎదురు చూస్తున్నట్లయితే మరొక ఆదాయ మార్గం మీకు దొరకటం, అలాగే ఉద్యోగంలో కొనసాగగలుగుతారు. మరొక మంచి బెటర్ అఫెక్షన్ కోసం చూస్తున్నారు. అంటే ఇంతకంటే మంచి ఆఫర్ మీకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, లేదా ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు దానికి సంబంధించినటువంటి శుభవార్త వినటం, ఈ విధంగా మీరు వృత్తి జీవితానికి సంబంధించింది, లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించింది, ఆదాయ మార్గానికి సంబంధించింది, ఇక అతిపెద్ద శుభవార్తనైతే మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో కలకంటున్నటువంటి వారి కోరిక అనేది నెరవేరుతుంది. ఇక ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి కూడా ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అలాగే మిమ్మల్ని చీకొట్టిన వారు, మిమ్మల్ని ఈసరించుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ క్షమాపణలు అడుగుతారు. ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఈ అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఇక దినఫలాల్లో ఉండబోతున్నాయి. అంటే కొంతమంది మేము ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటున్నాం, దేవుళ్ళకి పూజలు చేస్తున్నాం, అలాగే ఎన్నో వ్రతాలు నోములు చేస్తున్నాం, అలాగే ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, కానీ ఫలితం దక్కడం లేదని బాధపడుతూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. దానికి సమయం అనేది ఖచ్చితంగా ఆసన్నం అవుతుంది. ఈరోజు మీరు చేసినటువంటి పుణ్యకార్యానికి కానీ, లేదా ఆ భగవంతుడి ఆదరణకి కానీ ఫలితం అయితే దక్కబోతుంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.